ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడుకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తలల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మీ ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడుకని దీవించండి. మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది ఈ ప్రార్థనలో ఏకీవించి ప్రార్థిస్తున్నారు. వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. యేసయ్యా, కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరుండండి. చెప్పబడుతున్నా అయా శ్రేష్టమైన మీ మాటల్లో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా, వింటున్న వారందరూ మేలు పొందుకోవాలి, దీవించబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి, ఆత్మీయతలో బలపరచబడాలి. పరిశుద్ధాత్మదేవ, అట్టి రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం కలుగు చేయండి ప్రభువా. ఎవరి నిమిత్తమైతే ఈ దినం మేము ప్రార్థిస్తున్నామో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించడా మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి దేవుని నామమును గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను, పిలుపునే మరచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నరుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామానికి కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువును కనపరుస్తున్న మీ అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం మా యొక్క ఉపవాస ప్రార్థనను వీక్షిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన అక్కర్లు తెలియజేస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఎటువంటి అక్కరున్నా మాకు తెలియజేయండి. భారంతో మేమందరం ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రార్థన మనం చేసినట్లయితే అది ఎటువంటి సమస్య అయినా పరిష్కరించగలిగిన జీవము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. అసాధ్యమైనది లేని దేవుని మనం కలిగి ఉన్నాం. సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఆయన దగ్గర భారముతో అయ్యా నా సమస్య ఇది అని మనం పెట్టినట్లయితే ఆయన దాన్ని పరిష్కరించగలిగిన గొప్ప దేవుడండి. హల్లెలూయా, గొప్ప దేవుడు గనుక మనం ప్రార్థన చేద్దాం. దేనికి కృంగిపోక నా సమస్య పరిష్కరించబడగలదా, నేను ఈ సమస్యల నుంచి లేవగలనా, నేను లేవలేనేమో అని అవిశ్వాసములకు వెళ్ళొద్దు. ఎందుకంటే మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. ఆయన విరిగిన మనస్సుతో ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఆసన్నుడు అని అంటున్నారు ఆయన. గనుక ఆయన యొద్ద మనం ప్రార్థన చేద్దాం.
దేవుని దగ్గర నుండి సహాయమును పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి శుక్రవారం దేవుడిస్తున్న ప్రతి మాటను తెలియజేయడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, వింటూ ఆత్మీయంగా చాలామంది బలపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనకు సహాయం చేసేది, వాక్యమే ధైర్యమునిచ్చేది, వాక్యమే విశ్వాసమును కలుగు చేసేది. వినుట వలన విశ్వాసము కలుగునని మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటలను శ్రద్ధగా విందాం. ఈ దినం మన యొక్క అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మన యొక్క అంశము దేవుని జ్ఞానమును ప్రశ్నించి ఓడిపోయిన ఒక స్త్రీ. దేవుని జ్ఞానమును ప్రశ్నించి ఓడిపోయిన ఒక స్త్రీ అనే అంశమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మూలవాక్యముగా రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. సేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేబా దేశపు రాణి సొలొమోను గురించి విని అతన్ని తన మాటల చేత శోధించుట కొరకే వచ్చింది. అయితే ఈమె పేరు షాబా కాదు, కానీ సేబా దేశమునకు ఈమె రాణి. దేవుని బిడ్డలారా, ఈ సేబా దేశము అరబ్బీ దేశమునందు నైరుతి దిక్కునుండున ఒక ప్రాచీన రాజ్యంగా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఇది యెమెన్ అనే రాజ్యముగా, దేశముగా పిలువబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, ఈ సేబా ఎవరిలో ఉండి వీరు వచ్చారు అని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, వీరు హాము సంతతి వారని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. హాము సంతతిలోంచి వచ్చారని అంటూ ఉన్నారు. దీనికి వాక్యములు మనం చూస్తే మొదటి దినవృత్తాంతములు 1:9, ఆదికాండము 10:28, మొదటి దినవృత్తాంతములు దేవుని బిడ్డలారా 1:32ను బట్టి వీరు ఏంటంటండి సేము సంతతి వారని కొందరు అంటూ ఉన్నారు. అంతేకాకుండా వీరు ఆము సంతతిలోంచి వచ్చారని ఆదికాండం 10:7లో మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా నోవాహు కుమారులైన హాము, షేము వీరు ఇరువురు ఒక సంతతి వారు కూడా ఈ సేబా దేశంలో నివసించేవారని వారి యొక్క అభిప్రాయంను తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేబా దేశంలోని బంగారం, రత్నములు అధికముగా ఉండేవి. బంగారము, రత్నములు అధికముగా ఉండే దేశముగా దేవుని బిడ్డలారా ఈ సేబా దేశం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనలు 72:15లో చూస్తే అతడి చిరంజీవి అగును, సేబా బంగారం అతనికి ఇయ్యబడును. అంటే సేబాలో శ్రేష్టమైన బంగారం మనకు దొరుకుతూ ఉంది. అయితే ఈ సేబా దేశానికి చెందిన వారు కొన్ని దేశాల మీద పడి కూడా, కొంతమంది మీద పడి కూడా వారికి ఉన్నది దోచుకునే ఉండేవారట. ఈ విషయం ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మనకి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏమండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా అక్కడ మనకి కనిపిస్తూ ఉందండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 14లో మనం చూస్తే, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయుచుండగా సబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సేబా దేశపు వారు ఏం చేస్తూ ఉండేవారండి, కొంతమంది మీద పడి దోచుకునే తత్వం కలిగిన వారిగా కూడా ఈ సేబాయులను మనం చూస్తూ ఉన్నాం. వీరు ఏమండి నోవాహు కుమారుడైన ఆము సంతతి వారిగాను, సేము సంతతి వారిగా కూడా ఆ సేబా దేశంలో కొంతమంది నివాసం చేస్తూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఈ సేబా దేశంలో సాంబ్రాణి ఎక్కువగా వారు ఏమంటే వర్తకులుగా, అమ్మే వ్యాపారస్తులుగా కూడా చాలామంది ఉండినట్లు దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 20లో చూస్తే సేబా నుండి వచ్చు సాంబ్రాణి అని మనం చూస్తూ ఉన్నాం. సేబా నుండి వచ్చు సాంబ్రాణి అంటే సేబా దేశంలోని సాంబ్రాణిని ఎక్కువగా వారు వ్యాపారం చేస్తూ ఉండేవారు. రత్నములు, అంతేకాకుండా బంగారము,
విలువ కలిగిన ఎన్నో వాటిని వర్తకులుగా, అమ్మేవారిగా, వ్యాపారస్తులుగా ఈ సేబా దేశంలో ఉండినట్లు దేవుని వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయండి. హల్లెలూయా. ఇటువంటి గొప్ప అంటే దేవుని కలిగి లేని దేశమే అయినప్పటికీ ఇక్కడ బంగారం అధికంగా ఉంది, రత్నములు అధికంగా ఉన్నాయి. సాంబ్రాణిని కూడా వారు వ్యాపారస్తులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఈ సేబా దేశస్థులు ఇతర దేశాల మీద పడి దోచుకొని వచ్చేవారు కూడా అక్కడ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇదే సేబా దేశము నుండి సొలొమోను వద్దకు ఒక స్త్రీ వచ్చిందండి, ఒక రాణి వచ్చింది. ఆ దేశపు రాణి సొలొమోను వద్దకు వచ్చినట్లు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం మొదటి రాజులు 1వ అధ్యాయము 10వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకొని ఉన్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే ఈమె దేనిని గురించి విని వచ్చిందంట చూడండి. సేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. సొలొమోనుకు దేవుడు జ్ఞానమునిచ్చారు, సొలొమోనుకు దేవుడు వివేకమునిచ్చారు, సొలొమోనుకు దేవుడు తెలివినిచ్చారు, సొలొమోనుకు దేవుడు ఐశ్వర్య ప్రభావములిచ్చారు, ఘనతనిచ్చారు. ఇవి సొలొమోను దేవుని యొద్ద నుండి ఎలా పొందుకున్నాడంటే, సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, విస్తారమైన ఈ ప్రజలను పాలించుటకు నీ జ్ఞానము నాకు కావాలయ్యా, నా జ్ఞానముతో వీరిని నేను పాలించలేనని ప్రియ దేవుని బిడ్డలారా సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రియే స్వప్నమందు సొలొమోను దర్శించి, సొలొమోను నీవు జ్ఞానమును అడుగుచూ ఉన్నావు కదా, నీ శత్రువుల ప్రాణమును అడగలేదు, ఐశ్వర్య ప్రభావములను అడగలేదు, ప్రజలను పాలించుటకు జ్ఞానమును అడుగుతున్నావు. అయితే జ్ఞాన వివేకములతో పాటు సొమ్మును ఘనతను నీకంటే ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనను కలుగని ఐశ్వర్య ప్రభావములను కూడా నేను నీకు ఇస్తున్నానని సొలొమోనుకు దేవుడు గొప్ప ఆశీర్వాదమును, గొప్ప విలువలను దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను కీర్తి దేశములో కూడా వ్యాపిస్తుంది. దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడని, సొలొమోను జ్ఞాన వాక్కులను పలుకుతూ ఉన్నాడని, సొలొమోను చేస్తున్న ఈ జ్ఞాన వివేకములు కలిగిన మాటలు వినడానికి చాలా దేశాల నుండి చాలామంది రాజులు రాణులు కూడా వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సేబా దేశపు రాణి కూడా విని దేవుని బిడ్డలారా సొలొమోను యొద్దకు ఆమె కూడా ప్రయాణమైంది. అయితే వస్తున్న ఆమెలో ఎటువంటి తత్వం ఉందంటే, ఆమె మాటల చేత అతన్ని శోధించుట కొరకు వచ్చింది. అతని మాటలు వినాలి, ఆ మాటల్లోని జ్ఞానము నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె వచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడదు. శోధించుట కొరకు వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. తన మాటల చేత, గూఢార్థము కలిగిన మాటల చేత సొలొమోను శోధించి, సొలొమోను జ్ఞానము వట్టిదని, సొలొమోను మీ అందరి దగ్గర మాట్లాడుతున్నాడు కానీ ఆయన జ్ఞానము వట్టి జ్ఞానమే, చూడండి నా మాటల చేత అతడు తలదించుకునేటట్లు, అతడి ప్రశ్నకు జవాబు చెప్పలేనట్లు నేను చేయగలను అని ఆమె వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆమె వచ్చింది శోధించుట కొరకు వచ్చింది. చాలామంది ఇటువంటి తత్వం కలిగిన వారు ఉంటారు. మనం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, నిజ దేవుని వారికి పరిచయం చేయాలని మనం ప్రయాసపడుతున్నప్పుడు మనల్ని శోధించుటకే చిక్కు ప్రశ్నలు వేసేవారు ఉంటారు. మనల్ని ఎలా అయినా దేవుని మార్గం నుంచి తొలగించాలని తర్కించేవారు, వివాదాలు కలుగు చేసేవారు, మళ్ళీ శోధిస్తూ మాట్లాడేవారు ఎదురవుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఇటువంటి వారికి తగిన సమాధానము చెప్పాలంటే సొలొమోను వలె దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. మన జ్ఞానముతో వారు వేసే చిక్కు ప్రశ్నలకు కానీ, వారు శోధించే మాటలకు కానీ మన జ్ఞానము సరిపోదు. మన జ్ఞానము చేత వారికి మనం సమాధానం చెప్పలేం. సొలొమోను ఎట్టి రీతిగా అయితే దేవుని దగ్గర మోకరించి జ్ఞానాన్ని పొందుకున్నాడో మనమును కూడా జ్ఞానమును దేవుని యొద్ద పొందుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా.
మనం దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న ఆయన అనంత జ్ఞాని, సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన అనంత జ్ఞాని, అనంత జ్ఞాని యొక్క దేవుడు, సర్వజ్ఞాని యొక్క దేవుడు, భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. ఆయన యుద్ధ మోకరిల్లి ఈ తర్కించే వారికి ఎట్టి రీతిగా సమాధానం చెప్పాలో, ఈ శోధించే వారికి ఎట్టి రీతిగా సమాధానం చెప్పాలో, దానికి మనం తగిన సమాధానాన్ని, తగిన ఆలోచనలు పొందుకోవాలంటే దేవుని దగ్గర మనం మోకరిల్లాలి, దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుడిచ్చే జ్ఞానమును మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే మనం ఏం చేయాలంట? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4లో మనం 5లో మనం చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. నీవు దేవుని యొద్ద మోకరిల్లి జ్ఞానం అడిగితే ఆ జ్ఞానమును ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆయన అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు. ఒక సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేని దేవుడు కాదండి. ఆయన దగ్గర మోకరిల్లి ఎవరైతే ప్రభువా నా జ్ఞానము దయచే, నీ జ్ఞానము దయచే, ఈ లోక జ్ఞానము నాకు వద్దయ్యా, ఈ లోక జ్ఞానం వెరితనము, ఈ లోక జ్ఞానం మోసపుచ్చే జ్ఞానము, నీ జ్ఞానం నాకు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15లో మనం చూసినట్లయితే, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది ఈ జ్ఞానము ఏంటి? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానం అటండి ప్రియ దేవుని బిడ్డలారా? ఈ లోక జ్ఞానము. మనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. అయితే మీ హృదయంలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అంటే ఈ జ్ఞానము, లోక జ్ఞానము, అబద్ధమాడే జ్ఞానము, సత్యమునకు అవకాశము కానీ ఇవ్వలేని జ్ఞానము, సహింప లేని జ్ఞానము, మత్సరపడే జ్ఞానము. ఏ జ్ఞానం అటండి? లోక జ్ఞానము. అయితే దేవుని నుండి వచ్చే జ్ఞానము గురించి మనం చదివినట్లయితే చూడండి 17వ వచనములో లోక జ్ఞానం ఎలా ఉంటుంది? ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇది లోక జ్ఞానం అని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నారు. అయితే దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం చూస్తే 17వ వచనంలో చూస్తే, అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వ్యాసధారణైన లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు ఎత్తబడును. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానంలో ఏమి లేదటండి? పక్షపాతము లేదు. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము ఏమండి? వ్యాసధారణ లేని జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది, సులభముగా లోబడినది. ఎవరికి? దేవుని వాక్యమునకు. ఆ జ్ఞానము తల వంచే జ్ఞానము దేవుని యొద్ద, విర్రవీగే జ్ఞానము కాదు, అహంకారపడే జ్ఞానం కాదు, మత్సరపడే జ్ఞానము కాదు, అల్లరితో కూడిన జ్ఞానము కాదు. మనం ముందుగా చెప్పుకున్నాం, ఈ లోక జ్ఞానము మత్సరం కలిగినది, అల్లరితో కూడినది, అంతేకాదు ప్రతి నీచకార్యము చేయించేది ఈ లోకపు జ్ఞానము. కానీ పైనుండి వచ్చే జ్ఞానము అది పక్షపాతము లేనిది, మృదువైనది, పవిత్రమైనది, ఏమండి? దేవునికి లోబడే జ్ఞానము. ఈ జ్ఞానమును దేవుని బిడ్డలారా మనం దేవుని దగ్గర మోకరించి ప్రార్థించేసి పొందుకోవాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని శోధించే వారికి, మనతో తర్కించే వారికి, మనకి చిక్కు ప్రశ్నలు వేసేవారికి, మనతో వివాదాలు పెట్టుకునే వారికి
దేవుని వాక్యములో ఉండి సరైన సమాధానం మనం చెప్పగలం. ఆ సమాధానంతో మరలా వారు తిరిగి మాట్లాడలేని సమాధానము చెప్పగలిగిన జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి? దేవుని యొద్ద ఉంది. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని పౌలు గారు చెప్తున్నారు కొలస్సీ పత్రికలో. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆ బుద్ధి జ్ఞానములను మనం ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థించేసి పొందుకోవాలండి. ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని పొందుకుంటామో, స్త్రీలైతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని రాయబడి ఉంది. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచునని రాయబడి ఉంది. జ్ఞానము కలిగిన తండ్రి తన కుటుంబాన్ని చక్కగా చక్కబెట్టుకోగలడు. జ్ఞానము, దేవుని యొద్ద నుంచి జ్ఞానము మన కుటుంబాల్లో సమాధానాన్ని కలుగజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానమును మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానమును మనం పొందుకోగలిగితే మనం ప్రతి వారికి తడువుకోకుండా సమాధానం చెప్పగలం. చక్కటి సమాధానం వారికి మనం తెలియజేయగలం. ఇక్కడ సొలొమోను యొద్దకి శోధించుట కొరకు ప్రియమైన బిడ్డలారా సేబా దేశపు రాణి వచ్చింది. శోధించుట కొరకు వస్తారు మన యొద్దకి, శోధించుట కొరకు వస్తారు మన వద్దకు ప్రియమైన బిడ్డలారా. వారికి మనం సమాధానం చెప్పే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించుట కొరకు వచ్చారట. చూడండి ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 16:1. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, అంటే వీరు సూచక్రియ ద్వారా ఆయన శక్తిని పొందుకోవడానికి కాదు, ఆయనలో ఉన్న నిజత్వాన్ని తెలుసుకోవడానికి కాదండి, ఆయనను శోధించట కొరకు. ఒకవేళ అక్కడ ఏదైనా సూచక్రియ చేసిన ఆ సూచక్రియలో కూడా ఏదో ఒక తప్పుని చూపించట కొరకు వారు వచ్చి అడుగుతున్నారు. ఎవరండి వీరు? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించట కొరకు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి కూడా శాస్త్రులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు. మరి మన యొద్దకు రారా? వస్తారు దేవుని బిడ్డలారా. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఒక ప్రత్యేకమైన కుటుంబాలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా శోధించేవారు ఎదురవుతారు. మనల్ని ఎలా అయినా చెరపాలని ఆలోచన కలిగిన వారు ఎదురవుతారు. అయితే వారి శోధనకు మనం పడిపోకూడదండి. వారి శోధనలు మనం జయించాలి అంటే, వారికి తగిన సమాధానం మనం చెప్పాలి అంటే అది పైనుండి వచ్చే జ్ఞానం వల్లనే అవుతుంది, దేవుని జ్ఞానం వల్లనే అవుతుంది. కనుక దేవుని జ్ఞానమును మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానము మనకి అవసరమైంది. ఆయన జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. ఆయన జ్ఞానం వల్ల ఆకాశమును ఆయన కలుగు చేస్తారు. ఆయన జ్ఞానం వల్ల సర్వ సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జ్ఞానం ఇస్తానంటున్నారు. జ్ఞానమును అడుగు వారికి ఆయన ఇస్తానంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ప్రియమైన బిడ్డలారా, ఆయన యొద్ద జ్ఞానం అడిగి మనం పొందుకుందాం. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఈ సేబా దేశపు రాణి అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సొలొమోను ఏం చేస్తూ ఉన్నారంట? 2వ వచనంలో చూస్తే, ఆమె గొప్ప పరివారంతో గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పానని ఇక్కడ మనం చూస్తున్నాం. అవి ఏ ప్రశ్న వేసినా ఆమె శోధించడానికి గూఢార్థమైన మాటల చేత ఆయన శోధించి ఆయనలో జ్ఞానం వట్టి జ్ఞానం అని చేయడానికి ఆమె వచ్చింది.
ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు కూడా సొలొమోను సమాధానం చెప్తూ ఉన్నారంట. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, వేసిన వాటన్నిటినీ అంతేకాకుండా రాజులకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. శేబారాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండే పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటకు వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదే. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు. నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆమె తన దేశంలో విన్నది కొంచెమే అని చెప్తూ ఉంది. నీ జ్ఞానం గురించి నేను విన్నానయ్యా, కానీ నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను వినినది కొంచెమే. నీకు దేవుడిచ్చిన జ్ఞానము ఎంతో గొప్పది. నిత్యము కూడా నీ బల్ల యొద్ద కూర్చుండి నీ జ్ఞాన వాక్కులను వచనములను వినివారు భాగ్యవంతులు. నీ మాటలు ఎంతో బాగున్నాయి. నీ జ్ఞానవాకులు వినివారు భాగ్యవంతులు. అతని దగ్గర ఉన్న వస్తువులు, దేవుని మందిరమును మొత్తం ఆమె చూసినప్పుడు విస్మయం పొందినదే. నీకు సిగ్గుపడే పరిస్థితి ఆమె తెచ్చుకుంది. అయ్యో, ఇంతటి వ్యక్తినా నేను అవమానించడానికి వచ్చాను, ఇంతటి వ్యక్తినా నేను శోధించడానికి వచ్చాను అని విస్మయం పొందినదే అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము, దేవుడిచ్చే జ్ఞానమును ఏమండి ఎవరు కూడా అవమానించలేరు, ఎవరు కూడా అది అబద్ధమని చెప్పలేరు. ఎందుకంటే వారు వచ్చి చూచినప్పుడు వారు దేవుని మహిమపరుస్తారండి. ఈమె దేవుని మహిమపరుస్తూ ఉంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించిన నీ దేవుడే నీ యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. శోధించుట కొరకు వచ్చిన ఆమె ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తుందండి. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలు మీద రాజుగా చేసిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన ఎంత గొప్ప దేవుడు, నీకెంత జ్ఞానం ఇచ్చాడు, నీకెంత ఐశ్వర్యమునిచ్చాడు, నీకెంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక అని దేవుని మహిమపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని అవమానించుట కొరకు వచ్చేవారిని, మనల్ని శోధించుట కొరకు వచ్చేవారిని, మనల్ని బాధ పెట్టుట కొరకు వచ్చేవారిని, వారి కుయుక్తి చేత, వారి యొక్క కుళ్ళి చేత మనల్ని నాశనపరుద్దామని వచ్చేవారికి తగిన బుద్ధిని కలుగజేసే దేవుడైనా, తగిన బుద్ధిని కలుగు చేసే దేవుడు, వారి ఎదుట మనల్ని అత్యున్నతగా ఆశీర్వదించే దేవుడు, మనల్ని తలగా ఉంచే దేవుడు, మనల్ని పైవారిగా ఉంచే దేవుడు. హల్లెలూయా. వారే ఈ సేవాదేశపు రాణి వలె విస్మయం ఉంది. మనం కలిగి ఉన్న దేవునికి స్తోత్రం చేసేటట్లు చేసే దేవుడైనా. హల్లెలూయా. నిన్ను ఎవరైనా అవమానపరుస్తున్నారా? నీ కుటుంబమే, నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావు, నువ్వు సమస్తాన్ని కోల్పోయావని నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా? నిన్ను నిందిస్తూ ఉన్నారా? వారి ఎదుటే నీ ఘనతను కలుగు చేసేవాడు, వారి ఎదుటే నిన్ను గొప్ప ఘనతకు కారణంగా దేవుడు ఉంచే దేవుడు, వారి ఎదుటే నిన్ను ఆశీర్వదించే దేవుడు. వారే వచ్చి నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడయ్యా, గొప్పవాడమ్మా అని దేవుని మహిమపరిచేటట్లు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నాకు సమస్తము పోయే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రీస్తును కలిగి జీవిస్తున్నాను, నీతి కలిగి బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, నన్ను చాలామంది అవమానపరుస్తూ ఉన్నారని ఎవరు నిరుత్సాహం పొందవలసిన నిరుత్సాహం పొందవలసిన అవకాశము లేదు. ఎవరైతే నిన్ను
అవమానపరుస్తున్నారో వారి ఎదుటే నిన్ను ఆయన గణపరుస్తారు, వారి ఎదుటే నిన్ను ఆయన హెచ్చిస్తారు. హల్లెలూయా. వారు వచ్చి నీవు కలిగి ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించేటట్లు, దేవునికి స్తోత్రం చేసేటట్లు చేయగలిగిన గొప్ప శక్తి కలిగిన దేవుడు నీవు నేను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రభువును గనపరుస్తుంది, దేవుని గనపరుస్తుంది. నిన్ను ఎంతగా హెచ్చించిన వాడైనా ఆయనకు స్తోత్రము కలుగునుగాక, యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పి ఆమె దేవుని మహింపరుస్తూ ఏం చేస్తుందంటే, ప్రియదేని బిడ్డలారా, యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమనుంచును గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనును. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. సేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారములు మరి ఎన్నడైనను రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, శోధించుట కొరకు వచ్చిన ఆమె, అవమానమును కలుగు చేద్దామని వచ్చిన ఆమె, గూఢార్థమైన మాటల చేత అతన్ని ప్రశ్నలు వేయటకు వచ్చిన ఆమె చివరకు సొలొమోను కలిగి ఉన్న దేవుని మహిమపరుస్తూ సొలొమోను రాజులకు విస్తారమైన కానుకలు ఇచ్చిందంట. సేబా దేశపు రాణి ఇచ్చినంత కానుకలు అప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదంటే దేవుని బిడ్డలారా. అంత విలువైన రత్నములు గంధవర్గములు ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి ఆమె తీసుకొని వచ్చి ఏమండి 240 మణుగుల బంగారమును సొలొమోనుకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, శోధించుట కొరకు వచ్చిన ఆమె విస్తారమైన శ్రేష్టమైన కానుకలను ఇచ్చి వెళ్ళిపోయింది. ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను శోధిస్తూ ఉన్నారో వారి ద్వారానే నీకు సహాయాన్ని ఆయన కలుగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు నమ్మినట్లయితే నిన్న ఆయన ఆశీర్వదించే దేవుడు. యోబునకు సమస్తము కోల్పోయాడు. యోబు తనకున్న సమస్తము పోయింది. కానీ యోబు యొద్దకు వచ్చిన వారందరూ కూడా విలువ కలిగిన బహుమతులను తీసుకొని వచ్చారు. ప్రియదేని బిడ్డలారా, యోబునకు ముందు కంటే 2 ఆశీర్వాదం కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే నీవు ఒకవేళ నువ్వు కలిగి ఉన్న నీతిని బట్టి, నువ్వు కలిగి ఉన్న న్యాయమైన ప్రవర్తన బట్టి, యథార్థతను బట్టి నువ్వు సమస్తమును ఒకవేళ కోల్పోవచ్చు. కానీ 2 విస్తారమైన ఆశీర్వాదాలు దయచేసే దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మినట్లయితే, మనం దేవుని స్తుతించినట్లయితే, దేవుని మనం మహింపరిచినట్లయితే, ఆయన యొద్ద మనం ప్రార్థన చేస్తూ విశ్వాసంతో మనం ఎదురు చూచినట్లయితే మనల్ని ఆశీర్వదించే దేవుడనని ఆయన ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద జ్ఞానమును పొందుకుందాం. సొలొమోను దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు గనుకనే ఈ స్త్రీ దగ్గర ఆయన ఓడిపోలేకపోయాడు. ఆమె ఓడిపోయింది. మనం చెప్పుకున్నాం కదండి మన అంశము, దేవుని జ్ఞానమును ప్రశ్నించి ఓడిపోయిన ఒక స్త్రీ అనే అంశముని ఈ దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఆమె ఓడిపోయింది, సొలొమోను ఓడిపోలేదండి. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం ఓడిపోలేదు. దేవుని బిడ్డలారా, జ్ఞానమును శోధించడానికి వచ్చిన ఆమె ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి, మనం దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకుందాం, దేవుని దగ్గర జ్ఞానమును పొందుకుందాం, జ్ఞానము కొరకు ప్రార్థన చేద్దాం. జ్ఞానము కలిగి ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకు ఎలా చెప్పాలి, వాటన్నిటినీ కూడా మనకి నేర్పేది ఏమిటండి? జ్ఞానమే. మనం చెప్పుకున్నాం, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనదని, సులభముగా లోబడినదని, అది కనికరముతో నిండుకున్నదని, దానిలో వ్యాసధారణ ఉండదని మనం చదువుకున్నాం. ఇటువంటి పై నుండి వచ్చే జ్ఞానం కొరకు దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన జ్ఞానమును పొందుకొని ఈ తరికించే మనుషులకు, శోధించే మనుషులకు తగిన సమాధానమును మనం తెలియజేద్దాం. వారు దేవుని మహింపరిచి తిరిగి వెళ్ళిపోయేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అప్పుడే దేవునికి మన ద్వారా మహిమ అనేది
కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. తండ్రి, నా జ్ఞానము దయచేయనైనా, నా జ్ఞానము లేదు, జ్ఞానము నాకు దయచేయని ప్రార్థన చేయండి. దేవుడు ఆయన జ్ఞానమును ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపి కాపాడునుగాక. దేవుడు తన జ్ఞానమునిచ్చి ఆయన మహిమ పొందుకునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నీ జ్ఞానము నాకు దయచేయి, నీ వివేకము నాకు దయచేయి, తెలివిని నాకు దయచేయి. నేను నీ జ్ఞానం పొందుకొని పరిశుద్ధంగా బ్రతికే ఆత్మీయత నాకు దయచేయని ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. సొలొమోనుకు మీ జ్ఞానమునిచ్చారయ్యా. సొలొమోను జ్ఞాన వాక్కులను వినడానికి అనేక దేశాల నుంచి రాజులు వచ్చారు, రాణులు వచ్చారు. అయితే సేబా దేశపు రాణి సొలొమోను శోధించుట కొరకు వచ్చిందయ్యా, కానీ సొలొమోను శోధించలేకపోయింది. మీ జ్ఞానము దగ్గర ఓడిపోయి మిమ్మలను తను మహింపరిచి ప్రభువా విస్తారమైన కానుకలను సొలొమోను రాజుకి ఇచ్చి తిరిగి వెళ్ళినట్లు ఇంతవరకు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మమ్మలను శోధించుట కొరకు వచ్చిన వారిని అయ్యా, మమ్మలను ప్రభా తరికించుట కొరకు చిక్కు ప్రశ్నలు వేసి ప్రభా ఇగో నేను మా మీద జయం పొందుకోవాలని వచ్చేవారికి తగిన సమాధానం మేము చెప్పాలి అంటే, వారు నిన్ను మహింపరిచేటట్లు మేము చేయాలి అంటే మీ జ్ఞానం మాకు అవసరమైంది ప్రభా. గనుక ఈ మాటలు విన్నా ప్రతి ఒక్కరికి కూడా మీ జ్ఞానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ మీ జ్ఞానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ జ్ఞానము వలన ప్రభా ఇగో ప్రభా మేము ప్రభా పరిశుద్ధంగా బ్రతకగలం, పవిత్రంగా బ్రతకగలం. ఇగో నేను ప్రభా పక్షపాతం లేకుండా బ్రతకగలం, వేషధారణ లేకుండా బ్రతకగలం. గనుక అటువంటి జ్ఞానమును, పైనుండి వచ్చే జ్ఞానమును మా అందరికీ దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తున్నా బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నానయ్యా. ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, మంచాన్ని పట్టి ఉన్నారు. ప్రభువా మీరు కనికరించండి, మీరు కనికరించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. అట్టి వారందరినీ మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో బొమ్మను ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని తాకు తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమస్యల్లో, రుణభారాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు సమాధానం లేకున్నారు అయ్యా. ఇగో నెమ్మది లేకున్నారు, నిద్ర లేని స్థితిని, నిద్ర లేమిని ఎన్నో కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నాయి. ప్రభాటి కుటుంబాలను మీరు చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఆ కుటుంబంలో నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రభా తగిన సహాయాన్ని కలుగు చేయండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, అప్పులను తొలగించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగు చేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యవనస్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది యవనస్తులు నశించిపోతూ ఉన్నారయ్యా, మత్తుకు బానిసలై ఉన్నారు. ఇగోనైనా వారి కాలము అయ్యా గడవక ముందే ఎంతోమంది యవ్వనస్తులు ప్రభా ఈ లోకమును ప్రేమించి, లోకములను వ్యసనములను ప్రేమించి ప్రభా నశించిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. దేవా అయ్యా అట్టి వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా ఈ లోకములను ప్రేమిస్తూ వ్యసనాలకి నేను గురైపోయి ప్రభా వారి జీవితాలు నాశనపరుచుకుంటున్నారో అటువంటి యవ్వనస్తులను మీరు మార్చండి అయ్యా. అటువంటి యవ్వనస్తులకు మీరు రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. రక్షణ పొందుకొని మీ కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ కలిగిన ప్రతి యవన బిడ్డను మీరు దీవించండి. మరి ఎక్కువగా నీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగం లేని యవన బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహాలు కాని యవన బిడ్డలకు చక్కటి వివాహాలు జరుగునట్లు సహాయం చేయండి. సంతానము లేని యవన బిడ్డలకు చక్కటి సంతానం మీరు దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలందరినీ మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని కాపాడండి, దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో నెమ్మది, సమాధానం మీరు ఉంచండి, సరిహద్దుల్లో సమాధానం మీరు దయచేయండి, ప్రపంచ దేశాల మధ్య సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మా పరిచర్య అంతటిని మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్యకి ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభు. పరిచర్యలు ఇంకా మేము బలంగా వాడబడినట్లు మాకు మీ సహాయం కలుగు చేయండి ప్రభువా, మీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మీరు క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము, శోధనలోని తేక దృష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.